ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో రాగి సేమియా ఉప్మాను తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మనకి బయట దొరికే సేమియా అయితే మైదాతో చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి రాగులను ఉపయోగించి సేమియా ఉప్మా తయారు చేసుకునే విధానం చూపిస్తారా? ఇన్నాళ్ళు అందరూ కార్బోహైడ్రేట్ సేమియానే చూశారు. ఇప్పుడు మేము కాల్షియం సేమియా చూపించబోతున్నాం. అంటే 100 గ్రాముల రాగుల్లో 366 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. బలం ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటే ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది రాగుల్లో. అసలు రాగుల్లో చప్పదనం, ఉప్పులేనిలోటి తెలియకుండా ఉండే గుణం ఉంది సహజంగా. బియ్య పిండికి, మొక్కజొన్న పిండికి చప్పదనం కలిగిస్తే గానీ రాగి పిండికి అది లేదు. అలాంటి ఉప్మా చూడండి ఎలా చేస్తున్నాం. రాగి సేమియా ఉప్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/4 కప్పు, క్యారెట్ ముక్కలు 1 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ ముక్కలు 1 టేబుల్ స్పూన్, బీన్స్ ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మినప గుళ్ళు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బాండీ తీసుకుని మనం తీసుకున్న మొలకలు కట్టిన రాగి పిండిని ఆ బాండీలో వేసేసి సన్నసెక్క మీద అట్లా మెల్లగా వేగనిస్తాం. ఆ వేడెక్కిన తర్వాత రాగి పిండిలో కొబ్బరి పాలు పోసేసి ఆ పాలల్లో రాగి పిండిని ఉడకనిస్తాం. అట్లా ఆవిరిలో ఉడికించే ట్రే ఒకటి తీసుకుని ఆ ట్రే మీద మేగడ రాసేసి సేమియా జార్ తీసుకుని ఈ రాగి పిండిని సేమియా జార్లో పెట్టేసి అలా తిప్పేస్తే రాగి సేమియా చక్క వస్తుంది. దీన్ని ఆవిరిలో ఉడికించుకోవటానికి ఆ ట్రేని నీళ్ళ మీద పెట్టేసి మూత పెట్టేసి ఆవిరిలో ఉడకనిస్తాం. ఇక సేమియాకి తాలింపు కొరకు మందపాటి మట్టి పాత్రలో మినపగుండ్లు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు ఇవి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా మేగడ వేసేసి అందులో కరివేపాకు వేసి తాలింపు వేగనిస్తాం. తాలింపు వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ వేసేసి ఉప్మాకి తాలింపు మూత పెట్టేసి మగ్గనిస్తాం. మగ్గిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే ఉప్పు లేని చప్పదనం తెలియకుండా ముక్కలన్నీ తాలింపు అంతా బాగుంటుంది. అందులో కొద్దిగా కొబ్బరి తురుము వేసేసి కొద్దిగా వేడెక్కనిస్తాం. మూత పెట్టేసి 1-2 నిమిషాలు 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ కొబ్బరిలో పచ్చిపోయిన తర్వాత అందులో మనం తయారు చేసుకున్న హోమ్ మేడ్ రాగి సేమియా ముక్కలుగా చేసేసి దాన్ని ఇందులో వేసేసి కలిపేస్తాం. మూత పెట్టేసేసి 4-5 నిమిషాలు అట్లా మగ్గనిస్తే రాగి సేమియా ఉప్మా సిద్ధమవుతుంది. కాల్షియం ఉప్మా అని చెప్పొచ్చు.